బగారా రైస్ కోసం 2 గ్లాసులు నార్మల్ రైస్ తీసుకున్నానండి. ఈ మామూలుగా సోనా మైసూర్ రైస్ అండి. బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఈ మామూలుగా నార్మల్ 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. నేను నార్మల్ రైస్ తోటే చేస్తున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ తోటైనా చేసుకోవచ్చు. ఏ రైస్తో చేసుకున్నా బాగుంటుంది. ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి నేను. అందులో వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ రైస్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇలా పెద్ద పెట్టుకోవాలండి, దలసరిగా ఉన్నది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను నేను. 2 పెద్ద స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలండి. కొంచెం వేడైన తర్వాత స్పైసెస్ తీసుకోవాలి. ఇందులో బిర్యానీ స్పైసెస్ తీసుకోవాలండి. బిర్యానీ స్పైసెస్ తెలుసు కదా, లవంగ, చెక్క, యాలకులు, మరాఠీ మొగ్గ, మిరియాలు ఇవన్నీ తీసుకోవాలి. 1 స్పూను షాజీరా కూడా తీసుకోవాలండి. షాజీరా. ఇప్పుడు ఫస్ట్ దీన్ని వేసుకుందాం. షాజీరా వేసుకున్న తర్వాత ఈ మసాలాలు వేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీడియం సైజు 2 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి. ఇలా పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం వేసుకోండి. వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ అయితే. మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేసుకోవాలి. కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఇది నార్మల్ రైస్ కాబట్టి. మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలండి. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా, 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. దీనిలోనే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేను కళ్ళుప్పు వేస్తున్నాను. వేసుకొని ఈ వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఎసరు బాగా మరగనివ్వాలి. మీకు ఒకవేళ బిర్యానీ మసాలా కానీ మామూలుగా గరం మసాలా కానీ వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. నేను ఏమీ వేయకుండానే చేస్తున్నాను. వేయకుండా అయినా బాగుంటుంది. ఈ ఎసరు బాగా మరుగుతుంది కదండి. ఇప్పుడు ఇందులో పెట్టుకున్న రైస్ వేసుకున్నాం. వాటర్ అంతా వంపేసుకుని రైస్ మొత్తం వేసుకోవాలండి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలాగా సగం వరకు కుక్ అయింది కదా. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూద్దాం.
ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. కొంచెం అయిపోయింది, ఉడికిపోయింది. ఇది మూత పెట్టేసుకుని ఓ 2 నిమిషాలు ఉంచుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. అంతేనండి, ఎంత టేస్టీగా ఉండి బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుందండి, తింటే బిర్యానీకి ఏమి తీసిపోదు. ఇది ఏ కర్రీతో తిన్నా కూడా బాగుంటుందండి. నాన్ వెజ్, వెజ్ కర్రీతో ఏ కర్రీతో తిన్నా బాగుంటుంది. లైట్గా ఉంటుంది, మసాలా ఘాటు అది ఏమీ ఉండదు. చాలా బాగుంటుంది, ఎవరైనా తినచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, లైక్స్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు.